హలో వైజాగ్. ఇంతకుముందు వైజాగ్ ఎలా ఉంటదంటే ఇల్లు కొనడానికి మాత్రం ఉండి అక్కడేదో ఇల్లు కట్టుకొని ఉండాలని అనిపించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. వైజాగ్ ఎలాగైపోయిందంటే ఇక్కడ చిన్న ప్లేస్ దొరికినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉండడానికి కోసం ఆలోచిస్తున్నారు. ఇందువల్ల ఎంత క్రేజీ పెరిగింది విశాఖపట్నానికి అంటే, భోగపురం లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్, అది 5th ప్లేస్ మన ఎయిర్పోర్ట్. అలాంటి ఎయిర్పోర్ట్ రావడం, అలాగే గూగుల్ డేటా సెంటర్ రావడం, ఏఐ లాంటి కంపెనీస్ రావడం, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు రావడం, ఇవన్నీ విశాఖపట్నంకి రావడం వల్ల విశాఖపట్నంలోని చిన్న ల్యాండ్ అయినా దొరికితే చాలు అనుకున్న కంపెనీస్ చాలా వరకు వస్తున్నాయి. సో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్ వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కాకు మధ్య తరగతి వాళ్ళు కూడా ఇక్కడ ల్యాండ్ కొనేటట్టుగా అలకనంద 45వ వెంచర్ ని మనం ఓపెన్ చేయబోతుంది ఈ నెలలోని. ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థలమైన ఉండేటట్టు చూసుకుంటే, ఏదైతే హైదరాబాద్ లో కొన్ని లక్షల కోట్లు ఇప్పుడు వాల్యూ ఉన్నాయో, ఇప్పుడు కూడా మన వేలలో కొంటే అలాగే కోట్ల లక్షలు కూడా మనకు వచ్చే అవకాశం మనకు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కింద స్క్రోల్ పైన కనబడుతున్న నంబర్ కి డైల్ చేయండి. ఇమ్మీడియట్ గా సైట్ విజిట్ ప్లాన్ చేసుకొని మీ స్థలాన్ని మీరు వినియోగించుకోండి.